హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. నేను మీ లీలా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఈ రోజు వీడియోలో అయితే నేను పిల్లలు వెళ్ళిన తర్వాత స్నానం చేసి రెడీ అయిపోయి దీపారాధన చేసుకున్నానండి. ఇంక నేను ఈ రోజు చేసే పనులు అవన్నీ ఏమీ చూపించట్లేదండి. ఈరోజు అయితే మా అబ్బాయి లంచ్లోకి బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. సో ఆ కర్రీ డీటెయిల్డ్గా ఎలా చేశాను అనేది ఆ రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఇంకా డైలీ చేసేవేమీ చూపించట్లేదు. వీడియో అయితే లెంత్ చాలా తక్కువ ఉందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే యూస్ఫుల్ అనిపిస్తే చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసేసేయండి. అలాగే ముందుగా మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆన్లైన్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక ఐడియా వచ్చింది అని చెప్పాను కదా. సో దానికి మీరు అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అందరూ కూడా ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్పేశారు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చిన్న ఆలోచనకి మీరు అందరూ ఇంత బాగా రెస్పాండ్ అవుతారని అస్సలు అనుకోలేదు. మీ రెస్పాన్స్ని చూసి మా వారు కూడా ఓకే చెప్పేశారనమాట. సో కాకపోతే ప్రాపర్గా ఇంకా షాపు అవన్నీ ఉండాలి కదా, అవన్నీ కూడా చూసుకుందాం. కొంచెం టైం పడుతుంది. మనం చేసేది ఏ చిన్న బిజినెస్ అయినా కానీ దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది కదండి. సో అవన్నీ కూడా ప్రాపర్గా చేసుకొని నెక్స్ట్ తెలియనివి తెలుసుకొని అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మిమ్మల్ని అడుగుతాను అనమాట. మీకు కనుక తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పక్కాగా అన్నీ ప్లాన్ చేసుకొని నిదానంగా అయినా సరే ఆన్లైన్ బిజినెస్తో అయితే మీ ముందుకు వస్తానండి. ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. ఇంకో విషయం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు కదా, మేము ఉంటుంది వైజాగ్లో. సో వైజాగ్లో షాప్ దొరకడం అంటే అంత ఈజీ కాదండి. బోల్డ్ అడ్వాన్స్లు రెంట్లు అడుగుతారనమాట. సో అవన్నీ చూసుకొని నెక్స్ట్ మాకు కన్వీనియంట్గా ఏముంటుంది అనేది చూసుకునేసరికి కాస్త షాప్ దొరికేసరికి లేట్ అయ్యేలాగే ఉందండి. అలాగే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఎలా ప్రమోట్ చేయాలి, ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, వచ్చిన ఆర్డర్స్ని ఎలా ప్యాక్ చేయాలి, మనం పంపించాలి కదా. ఫుడ్ ఐటమ్ కదండి ఇది, ఎలాగా కస్టమర్కి చేరే వరకు చాలా కేర్ తీసుకోవాలి. సో ఇది ఎలా షిప్పింగ్ చేయాలి అనేవి ఇలా చాలా ఉంటాయి. అన్నీ నాకు తెలియవు కదా. సో తెలిసిన వాళ్ళని అడిగి ఇవన్నీ తెలుసుకోవాలి. చాలా బ్యాక్గ్రౌండ్ వర్కే ఉందండి. సో మీకు ఇందులో ఏమన్నా తెలిస్తే కనుక కామెంట్ చేయండి నాకు. ఈ విషయాల్లో ఏ విషయం గురించి తెలిసినా మీకు తెలిసింది నాతో షేర్ చేసుకోండి. నేను ఎప్పుడు చెప్పే మాటే కదండి, అన్నీ అందరికీ తెలియాలని ఏమీ లేదు కదా. నాకు తెలిసినవి మీకు చెప్తాను, మీకు తెలిసినవి నాకు చెప్పండి. తెలియనివి నేను మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను. ఓకేనండి. అసలు ఈ టాపిక్ గురించి చాలా ఎక్కువే మాట్లాడేసినట్టున్నాను కదా. అసలు నేను చెప్తానన్న విషయం మర్చిపోయి ఇంకేదేదో చెప్పేస్తున్నాను కదా. సో మనమైతే ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే ఆనియన్ క్యాప్సికము నీట్గా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పొయ్యి మీద కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ముందుగా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. బట్ నాకేంటంటే ఇలా ఆనియన్తో పాటు ఇలా వేగితే బాగుంటుందని చెప్పి నేను ఇలా వేసుకుంటాను. మనం ఫ్రై చేసే కర్రీల్లో వెల్లుల్లి రెబ్బలు ఇలా కట్ చేసి వేసుకుంటే అవి బాగా ఫ్రై అవుతాయి కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేనైతే ఇందులో క్యాప్సికమ్ కూడా వేసేసి కలిపేసి మూత పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఇవి కొంచెం వేగేలోపు బంగాళదుంపలు కూడా కట్ చేసుకుంటున్నాను. కాకపోతే ముందుగా అయితే సాల్ట్ వేయకూడదండి. ఈ క్యాప్సికమ్ కొంచెం మగ్గిన తర్వాత ఈ బంగాళదుంపలు కూడా అందులో వేసుకుంటాం కదా, సాల్ట్ వేయకుండానే మగ్గబెట్టాలి, లేదంటే ముద్దలా అయిపోద్ది, అస్సలు బాగోదు. ఈ మధ్య చాలా కర్రీల్లోకి బంగాళదుంప ఎక్కువగా వాడుతున్నానండి నేను. క్యాప్సికమ్ బంగాళదుంప, ములంకాడ బంగాళదుంప, నెక్స్ట్ బర్బాటి బంగాళదుంప ఇలా చేస్తున్నాను అనమాట. టమాటా వేసే ప్లేస్లో టమాటా స్కిప్ చేసి బంగాళదుంప వేస్తే కూర టేస్ట్ వస్తుంది, పిల్లలు కూడా తింటున్నారు. సో అందుకని ఇలా ట్రై చేస్తున్నాను. ఇంకా బంగాళదుంపలు ముక్కలు కట్ చేస్తాను కదా, ఈ గ్యాప్లో క్యాప్సికమ్ కూడా కాస్త వేగింది. ఈ ముక్కలు కూడా అందులో యాడ్ చేసుకొని కాసేపు ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి అలా ఉంచితే కొంచెం మగ్గుతుంది అనమాట. అలా మగ్గిన తర్వాత మనం ఉప్పు, కారం అన్నీ వేసుకోవచ్చు. ముందుగానే వేస్తే మెత్తబడిపోతాయి బంగాళదుంపలు, అస్సలు బాగోవు. సో చూసారా, ఇక్కడ ఇలా మగ్గాయి కదా. ఇప్పుడైతే నేను ఇందులో ఉప్పు, పసుపు వేస్తాను, కారం ముందు వేయను. సాల్ట్ వేసిన తర్వాత ముక్క
మెత్తబడి కొంచెం మగ్గుతుంది అనమాట. సాల్ట్ వేసాక కొంచెం నీరు యాడ్ అయ్యి ముక్క ప్రాపర్గా మగ్గిపోద్ది. ఇంకప్పుడైతే అంతా ఫ్రై అయింది అనుకున్నప్పుడు కారం వేసుకుంటే ముక్కకి కూరకి బాగా పడుతుంది అనమాట. అందుకని చెప్పి అలా వేస్తాను. ముందుగా కారం వేస్తే కారం అంతా అడుగు పట్టేసి మాడిపోయినట్లు అయిపోద్ది. కొంచెం కారం, జీలకర్ర పౌడర్ యాడ్ చేశానండి. చాలామంది క్యాప్సికము, టమాటా వండుతారండి. కాకపోతే దానికంటే కూడా ఇది బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, ఇలా బాగుంటుంది అనిపిస్తుంది. క్యాప్సికమ్ కొంచెం చేదులా వస్తుంది, ఇంకా చేదు కూడా రాదు, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఫైనల్గా కర్రీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. బంగాళదుంప మొత్తం ముద్దగా అయిపోతే బాగోదండి. ఇలా ఉంటే ముక్కలు ముక్కలుగా కొంచెం ఉంటే తినడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మా అబ్బాయికి అయితే చారు అన్నమును ఈ కర్రీతో ఒక కప్పు పెట్టేశాను. ఒక కప్పులో అయితే యాపిల్ ముక్కలు వేసానండి. ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. నేనైతే ఇది ఇచ్చేసి వస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేసి చెప్పండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్.